అన్నా హలో, ఏం చేస్తున్నావు? ఎండలో నువ్వు సన్ స్క్రీన్ రాసుకొని ఫ్యాన్ అయిపోతున్నావు బ్రో. ఇదంతా కాదు, ఓ పని చేద్దాం. ఓకే, ఈ ప్రైస్ ట్యాగ్లు ఆ ప్రైస్ ట్యాగ్లు మార్చేసే స్కోప్ ఉంటే మార్చేసేవాళ్ళు. లేపేసేవాడు స్టూడెంట్ డిస్కౌంట్ ఉంది. తమ్ముడు ఏంటి మనిషి తాగండి. మేకప్ సామాన్. హలో, ఒక మంచి మేకోవర్ ఇస్తా. ఎవరైనా వేసుకోవచ్చు. అది వేసుకొని మూవ్ ఆఫ్ చేయాలి నువ్వు. నేను మరీ అంతటో నాకు కనపడుతున్నా, ఓ మాదిరిగా కూడా కనపడుతుంది. నా కెరియర్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ అనమాట. బైపీసీ తీసి బీబీఏ చేయొచ్చు కదా. ఇంజనీరింగ్ చేసి బీబీఏ చేసిన పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. నేను బైపీసీ తీసి లాంగ్ టర్మ్ చేసి మరి బీబీఏ చేశాను నేను. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏది ఫస్ట్ కాపీ ఏది ఒరిజినల్ అని కనబట్టలేకపోతున్నాం. ఇప్పుడు కాంటెంట్ విషయాలు అంటున్నాం, బట్టల విషయాలు అంటున్నా. బట్టల విషయం డాక్టర్ గణేష్ అవ్వాల్సింది, నిజంగా డాక్టర్ గణేష్ అవ్వాల్సింది. ఫ్యాషన్ గణేష్. ఫ్యాషన్ గణేష్. ఎండ పుట్టింగ్ చెమట. ఈ మనిషి ఏమో వచ్చేట్టుగా లేడు. ఫ్యాన్ అయిపోతున్నాం. సన్ స్క్రీన్ ఉన్నా రాసుకున్నాం. అన్నా హలో, ఏం చేస్తున్నావు? సన్ స్క్రీన్ రాసుకున్నాను చేస్తున్నాం. సన్ స్క్రీన్ రాసుకుంటా. ఇంత ఎండలో నువ్వు సన్ స్క్రీన్ రాసుకొని ఫ్యాన్ అయిపోతున్నా బ్రో. ఇదంతా కాదు, ఓ పని చేద్దాం. ఒక మంచి మేకోవర్ ఇస్తా. నాకా నీకే అంటే మేక్ ఓవర్ అంటే సిగ్గింది పడుతున్నావు. అంటే అందరు చూస్తారు కదా బ్రో, మేక్ ఓవర్ బాగా. అందరూ చూడడానికి మేకోవర్ ఇచ్చేది. నాకు వద్దులేదు, ఎవరికైనా ఇస్తాం. ఇంకెవరికైనా మాల్కి అందుకే వచ్చాం కదా. ఇప్పుడు ఇంకోవాలంటే ఎవరు దొరుకుతారు? పడతాం కదా, ఏమో ఉంది. అవునా? ఓకే, లేదంటే బెస్ట్ మా కెమెరా మ్యాన్ చేద్దాం. మనోడికి మనోడు నీ ఇష్టం, నీ కంఫర్ట్ నా కంఫర్ట్. మేక్ ఓవర్ కావాలా? రావాలి. ఎలా ఉంటుంది అలా చూపిస్తా, నీకే తెలుస్తుందిగా. మేకప్ సామాన్. మేకప్ సామాన్ అంటే మీతో మ్యాచ్ చేయాలి కదా. ఇది ఫేస్ మ్యాచ్, గ్లో కొంచెం రావాలి కదా. సమ్మర్ అందరూ జిడ్డు మొహాలే సమ్మర్లో. ఇక్కడ మేలు బ్రో, ఎండలు బయట. ఎక్కడికి వెళ్దాం బ్రో? ఫస్ట్ యూస్టా ట్రై చేద్దాం. ఓకే, బాగుంటాయా? యూస్టాలో బాగుంటాయి. ఏంటి మరి నీకు యూస్టా ఓకేనా? ఫ్రేమ్ రాదు. సో జనరల్లీ మనం మేకోవర్స్లో ఏంటంటే ఫస్ట్ బ్రాండ్స్ చూస్తాం అన్నమాట. ఓకే, బ్రాండ్స్ చూసి అందులో ఏది మనోడు సెట్ అవుతుంది. నాట్ అబౌట్ బడ్జెట్. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కాబట్టి మనోడు బాడీ పరంగా ఏది సెట్ అవుతుందో ఫస్ట్ చూసుకొని అది ఆఫ్ స్క్రీన్లో చూపించాం. దాని తర్వాత విల్ గో టు దట్ పర్టికులర్ ప్లేస్. కొన్నిసార్లు జుడియో అనుకుంటాం, కొన్నిసార్లు ఇష్టం అనుకుంటాం, కొన్నిసార్లు హెచ్ఎండ్ఎం అనుకుంటాం, కొన్నిసార్లు జారా అనుకుంటాం అనమాట. బేస్డ్ ఆన్ ద మేక్ ఓవర్. నువ్వు నీ గురించి చెప్పు. నువ్వు జనరల్లీ ఏం చేస్తూ ఉంటావు? జాబ్ చేస్తున్నావు జాబ్ చేస్తున్నావు కాబట్టి ఫార్మల్ చేసుకోవాలా? జాబ్లో ఫార్మల్ చేసుకోవాలా? మంచి పెళ్లి కొడుకులా రెడీ చేస్తాడు అన్న. లేదు, ఎక్కువ ఫార్మల్ చేసుకుని బోర్ కొట్టేసి ఉంటుందేమో కదా. ఇప్పుడు టీమ్ అవుటింగ్స్ అప్పుడు కానీ వీకెండ్స్ అప్పుడు కానీ బయటకి వేసుకెళ్ళి మంచి అవుట్ఫిట్స్. ఎందుకంటే ఫార్మల్స్ రెగ్యులర్గానే ఉంటాం. పర్సనల్ స్టైల్ చెప్పు. క్యాజువల్స్ వేస్తే ఏం వేస్తావు? ఫార్మల్స్ ఓకే, ఇన్షర్ట్ చేస్తావు, అన్నీ చేస్తావు. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ బ్యాగీ ప్యాంట్స్, అదే నీ స్టైల్ చెప్పు. క్యాజువల్స్ అనగానే నువ్వేం వేస్తావు? లేరింగ్ చేస్తావా? లేరింగ్ అంటే టీ షర్ట్ వేసి షర్ట్ వేస్తావా, లేకపోతే జస్ట్ ఒక చెక్ షర్ట్ జీన్స్ వేసుకెళ్తావా? టీ షర్ట్ వేసుకొని జీన్స్ వేస్తావా? అట్లా ట్రై చేద్దాం. నువ్వు చెప్పు, నువ్వు జనరల్లీ ఏం చేస్తావు? జనరల్గా షర్ట్ వేసి చెక్స్ కానీ ప్రింటెడ్ కానీ కింద జీన్స్, కార్గోస్. ఇప్పుడైతే కార్గోస్ వేసావు. కొంచెం ఈసారి ఏం చేద్దామంటే కొంచెం ఓవర్ సైజ్ ట్రై చేద్దాం. సమ్మర్ కాబట్టి నాకు లేయరింగ్ చేసి ఇవన్నీ చేయాలని లేదు, టు బి ఆనెస్ట్. కొంచెం డిఫరెంట్గా ఓవర్ సైజ్ టీ షర్ట్, మంచి కార్గోస్ ఇలాంటివి ట్రై చేద్దాం.
స్టైల్ మోడల్ మొత్తం నువ్వేమంటావు మనిషి? నువ్వే ఆ స్పెట్స్ తీస్తావు. ఈ స్పెట్స్ ఎంత పెట్టి ఆ స్పెట్స్ ఎంత తీస్తావు? కనిపిదిగా బ్రో. ఈ టీషర్ట్ బాగుంది. చిన్నప్పుడు ఈ మాల్కి షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు ఈ కొన్ని బట్టలు అలా ఇలా మార్చేసి ఆ ప్రైస్ ట్యాగులు ఈ ప్రైస్ ట్యాగులు ఆ ప్రైస్ ట్యాగులు మార్చేసే స్కోప్ ఉంటే మార్చేసేవాళ్ళం బ్రో. అవునా? లేపేసేవాడు? లేపేసేవాడిని అంటే అవి ఇవి మార్చేసేవాడిని, ఈ బట్టలు వెళ్ళి ఇంకో దాంట్లో పెట్టేసేవాళ్ళం. అదే మైకేల్ జాక్సన్ కలెక్షన్ కూడా ఉంది ఇక్కడ యూస్తాలో. అది వేసుకొని మూన్ వాక్ చేయాలి నువ్వు ఇప్పుడు. వేస్తాం మూన్ వాక్ మరి. అలా ఉంది అది. మెయిన్ నిన్ను యాక్సెంచుయేట్ చేస్తుంది అనమాట. నీ స్కిన్ టోన్ ఇదంతా కూడా బాగా చూపిస్తుంది అది. బ్రో ఇందాక అదే మీరు ఈ కలర్స్ గురించి అంటున్నారు కదా. అవును. నేను మ్యాక్సిమం వైట్ ప్రిఫర్ చేస్తాను బ్రో, ఎక్కడికైనా స్పెషల్ అకేషన్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ. లైక్ ఈ సైకాలజీ ఆఫ్ కలర్ అంటే ఎలా ఉంటుంది బ్రో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మేకోవర్ తీసుకున్నారో ఫస్ట్ మనోడు కలర్ చాయిస్ ఏంటి, మనోడికి కొన్ని ఫేవరెట్ కలర్స్ ఉంటాయి. అవి కలర్స్ మనోడు సూట్ అవుతా లేదో చూస్తాం. అఫ్ కోర్స్ మన ఫేవరెట్స్ మనకు ఉంటాయి. నీకు వైట్ చాలా బాగుంటుంది. నువ్వు ఉండే ఏరియా బట్టి కూడా ఉంటుంది. నువ్వు బీచ్లో ఉంటున్నావా లేకపోతే నువ్వు ఆఫీస్లో ఉంటున్నావా, దీన్ని బట్టి కూడా డిసైడ్ అవుద్ది అనమాట. ఓకే అది మనోడికి ఇది కూడా బాగుంటుంది. చూడు ఇలా ఉన్నాడు కదా, ఒకసారి చూడు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇలా పెట్టిన వెంటనే అంటే ఈ యొక్క గ్లో మనోడు ఫేస్ మీద పడుతుంది అనమాట. వేసే క్లోత్స్ బట్టి చూసే విధానం మారిపోతుంది. డెఫినెట్లీ లుక్ కూడా మారిపోతుందా? 100%. ఓకే 100%. అంటే ఇది ఏ పర్స్పెక్టివ్లో ఉంటుంది బ్రో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉండే లొకేషన్ ఏంటి? మాల్. సౌత్ ఇండియాలో ఉంటాం. ఫస్ట్ స్టేటస్కో వస్తుంది. ఓకే నువ్వు ఏ బ్రాండ్ వేసావు, నువ్వేంటి, కానీ ఇదంతా ముందు జమీనా. ఇప్పుడు ఇలాంటి ఒక మంచి షర్ట్తో కూడా యూ కెన్ జస్ట్ లుక్ గుడ్, లుక్ రిచ్. ఈవెన్ దో ఇది జస్ట్ అంత 1000 రూపాయలు అయినా సరే చూడడానికి 5000 షర్ట్లా కనిపిస్తుంది. ఓకే ఇప్పుడు బ్రాండ్ లోగో ఏ బ్రాండ్స్ ఫాలో అవ్వట్లేదు. జూడియోలో చూస్తున్నా, యూస్టాలో చూస్తున్నా, ఇక్కడ జూస్టా అని చెప్పి ఏమి ఉండదు. ప్లెయిన్ సింపుల్ వర్సటైల్. ఓకే అది దట్ ఈస్ ద గోల్. నీకేం కావాలో తీసుకో. మొన్నే బ్రో బాగా వైరల్ అయ్యాడు. 5 రోజుల్లో 27 lakhs బిజినెస్ చేశాడు. ఏది కావాలంటే అది. మళ్ళీ నువ్వు ఇలాంటి చెక్స్ చేయకూడదు. బ్లాక్ నార్మల్గా చెక్సే నీకు సెట్ అవ్వదు. ప్లెయిన్ బ్లాక్ నీకు సెట్ అవుతుంది. నీకు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. మనోడికి సెట్ కాదు. సో ఇట్స్ రియలీ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఏంటంటే పర్సన్ బట్టి చేంజ్ స్టడీ ద పర్సన్ ఫస్ట్. అది ఫిజిక్స్ మ్యాథ్స్ కన్నా ఇండెప్త్గా ఉంది బ్రో ఫ్యాషన్ సబ్జెక్ట్. మనం ప్రిఫరెన్స్ చేసేది ఏదైనా బ్లాక్ కి. ఎగ్జాక్ట్లీ బ్లాక్ మళ్ళీ నీకు సెట్ అవుతుంది తెలుసా. వేసి సమ్మర్లో షార్ట్స్ అయితే బెటర్ కదా బ్రో. షార్ట్స్ ఓకే కానీ మేకోవర్ ఇస్తాం కదా, కంఫర్టబుల్గా ఉండాలి, స్టైలిష్గా ఉండాలి ఫస్ట్. అంటే మీరు ఎప్పుడు షార్ట్స్ టీ షర్ట్స్ వేసుకుని మేకోవర్ ఇవ్వలేదు, కానీ మనోడు సెట్ అవ్వాలి. ఇవ్వలేదు కదా అని చెప్పి మనోడికి ఇవ్వకూడదు కదా. ఇప్పుడు 28 30 28 ఇది ట్రై చేయి. ఇది ట్రై చేసుకొని రా, డెఫినెట్లీ బాగుంటుంది. ఫిట్ ఒక్కటి చూడాలి అంతే. నేను మెయిన్ ఫిట్టే బ్రో. ఓకే ఫిట్ కానీ పర్ఫెక్ట్ లేదనుకో, నువ్వు ఎంత ఫిట్ అంటే ఈ ఫిట్ కాదు, నీకు పట్టే ఇది అనమాట. ఇప్పుడు ఈ టీ షర్ట్ నీకు వేసాను అనుకో, ఇదేం కనిపించదు నీకు. అలా అంటున్నా. అంటే బ్యాగ్ తీసావా ప్లీజ్? చాలా బరువు బాధ్యతలు మోస్తున్నావు నువ్వు. పాపం ఫ్రేమ్లో నువ్వు అందంగా కనిపించాలి కదా. చెప్పు. మీ పక్కన ఉన్నాగా ఆటోమేటిక్గా అందంగా కనిపిస్తా. చెప్పు. అదే బ్రో, లైక్ ఇప్పుడు నాకు చిన్నగా పట్టుంది అనుకోండి, ఇలాంటి బ్యాగీ టీ బ్యాగీ కానీ బాక్స్ ఫిట్ షర్ట్స్ అంటారు. అంటే ఎందుకు నువ్వు వేసుకుంది బాక్స్ ఫిట్ షర్ట్ యాక్చువల్లీ. ఓకే నువ్వు చాలా స్మార్ట్ గా వేసుకొని వచ్చా, నీకు తెలియదు అంటున్నావు కానీ అన్ని తెలుసు. అంటే అదే మీతో స్లిమ్ ఫిట్ షర్ట్ అనుకో, నీకు కనిపించేస్తుంది ఇదంతా. బాక్స్ ఫిట్ కానీ ఓవర్ సైజ్, ఇది కూడా బాక్స్ ఫిట్. ఓకే ఓకే. అప్పుడు మనకి ఇవి కనిపించవు, మన ఎసెట్స్ కనిపించవు అనమాట. అందుకని మార్చే డ్రెస్సింగ్ స్టైల్ కనిపిస్తుంది. లేదా వింటర్లో అనుకో స్వెట్ షర్ట్స్ వేయొచ్చు, ఇది కవర్ అవుతుంది. ఓకే. స్వెట్ షర్ట్ అనుకో ఇక్కడ కొంచెం మనకి గ్యాప్ వస్తుంది కాబట్టి ఇట్స్ గుడ్. అలా
మరి ఎంత తన్నేస్తున్నట్టు ఉంటే మాత్రం జిమ్కి వెళ్ళాల్సిందే, తప్పదు. ఇంకా స్టార్ట్ చేయాలి బ్రో జిమ్ కూడా. పైకి వచ్చేస్తుంది కాబట్టి అది చెప్రీ స్టైల్ మాదిరి అయిపోతుంది. బ్రో బ్యాగ్ అసలే వాల్యుబుల్ మేకప్ కిట్ ఉంది. వీటి కిందకి అంటే నార్మల్గా ఏ డ్రెస్కి ఏ షూ సెట్ అవుతుంది బ్రో? అంటే బేసిక్గా చూసేది అంటే ప్రతి ఒక్క బాయ్ జిమ్కి అదే షూ, అంటే అందరు కాకపోయినా అన్నిటికీ స్నీకర్స్ అన్నిటికీ ఎప్పుడు వేయకూడదు. ఎందుకంటే జిమ్కి సపరేట్గా స్నీకర్స్ అన్ని మెయింటైన్ చేయాలంటే ఫంక్షనాలిటీ మెయిన్గా. ఓకే. వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు, రన్నింగ్ చేస్తున్నప్పుడు కింద నా క్వశ్చనింగ్ అనేది చాలా మ్యాటర్స్ అన్నమాట. ఓకే. బయట స్నీకర్స్ మామూలు లాంటివి వేసుకెళ్ళిపోవచ్చు. చెప్పాలంటే నేను జిమ్కి వేసుకెళ్తా, వేరే విషయం. బట్ స్టిల్ ఇది నాకు ఏంటంటే ఫ్లాట్ బెడ్ ఇస్తుంది కాబట్టి నాకు వెయిట్స్ కి స్టేబుల్ గ్రిప్ వస్తుంది అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ షూ టు షూ. నీ స్టైల్ ఆస్పెక్ట్ ఫస్ట్, ఫంక్షన్ ఆస్పెక్ట్ ఫస్ట్, అది నీకు తెలియాలి. కంఫర్ట్ ఫస్ట్, కంఫర్ట్ ఇస్ ఫస్ట్. అలాంటప్పుడు జిమ్ కి ఇది రెండు సపరేట్. జిమ్ కి ఎప్పుడు కూడా నీకు ఆ స్టర్డీనెస్ ఇంపార్టెంట్, కంఫర్ట్ ఇంపార్టెంట్. ఏదైనా వెయిట్లు కానీ ఇలా చేస్తున్నప్పుడు ఇలా అంటే మరి మొత్తం అంతా సక్ అవుతుంది అనమాట. బయట నువ్వు నార్మల్ అయిన అవుట్ఫిట్స్ మీద కంఫర్ట్ ఎక్కువ చూసుకోవాలి. జిమ్కి ఇలాంటివి వేసుకున్నావు అనుకో ఖచ్చితంగా నీకు ఇంజురీ అయ్యింది. ఓకే ఓకే. అంటే ఈ కొంచెం హైట్ అదే కుషన్ మాదిరి బాగుందని చెప్పి బుక్కబుషి కదా ఇది, తెలుసు. మొన్న చూసాను యాక్చువల్లీ, కంఫర్టబుల్గా బాగుంది బ్రో. ఏదైనా కొత్త బ్రాండ్ ఏదైనా వచ్చినా కానీ అలా మీ అప్డేట్ అయిపోతుంది కదా. మనం అప్డేట్లో ఉండడం మన జాబే నిజమే, కానీ ప్రతిదీ మనం అప్డేట్లో ఉంటున్నాం. ఫ్యాషన్ ఎవ్రీ సెకండ్ మారుతుంది, ఎవ్రీ రోజు కూడా కాదు, ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ మారుతూ ఉంటుంది. ఏదో కొత్త బ్రాండ్ వస్తూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇలా మేకవర్ ఇస్తున్నారు, ఓకే. ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? కళ్ళు మూసుకొని ఏది పడితే అది ఎత్తుకొని వేసుకొని బయటకు, అంటే యాక్చువల్లీ చాలా మంచి కాన్సెప్ట్ నాకు ఐడియా ఇచ్చారు. అవునా? అంటే కళ్ళకి గంతలు కట్టేసుకొని చాలా మంచి ఐడియా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది చేస్తే చాలా బాగుంటుంది యాక్చువల్లీ. కళ్ళు గంతలు కట్టుకుని దీనికి ముందు రాలేదు కానీ ఇప్పుడు వచ్చింటే చేసే ఈ వీడియోలు వేసేసి ఉండేవాళ్ళు. పర్లేదు, బట్ బాగుంది. ఏదో నేను ట్రై చేస్తాను, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది అది. అమ్మాయిల సెక్షన్కి వెళ్ళిపోవాలంటారు. లోపల మిర్రర్లో అందం చూసుకుంటున్నాడేమో. బుడబుక్కల ఫ్యాన్ అదే స్టైల్, బుడబుక్కల ఫ్యాన్ అంటే స్టైల్ ఇప్పుడు. బట్ బాగుంది. షూ ఒక్కటి మార్చాలి మనం, షూ ఒక్కటి కానీ బాగుంటే మాత్రం పర్ఫెక్ట్. బుడబొక్కలు అంటే ఇది ధోతి కట్టుకుంటాం కదా మనం, అలాగుంది. కంఫర్టబుల్ గా లేదా చెప్పు. ఇలా అయితే స్నీకర్స్ ఏదో వీడియోలో చూసా బ్రో, ఎవడో పైనుంచి కింద బాగా టిప్ టు బాటమ్ బాగా రెడీ చేసి బాత్రూమ్ చెప్పులు వేసుకొని వచ్చేసాడు. మనోడు కానీ క్యారీ చేయగలిగితే కొన్నిసార్లు నా మేకవర్ చూసి నేనే ఆశ్చర్యపోతుంటా, ఎంత బాగా వచ్చింది. సెల్ఫ్ లవా అలా మాత్రం ఉండాలి, మనది మనం మర్చిపోతే. నాకు రియలీ దట్ ఈస్ ద సాడెస్ట్ పార్ట్. అందరికీ బట్టలు కొనిచ్చా నేను, నాకేం కొనుక్కోలేదు. అంతేలే, ఇల్లు కట్టుకునేవాడికి ఇల్లు ఉంటుంది, ఇల్లు కట్టేవాడికి ఇల్లు ఉంటుందా, చెప్పులు ఉంటాయా అన్నట్టు అయింది. బికాస్ నా మైండ్ వాండర్ అవుతూ ఉంటుంది ఒక మాల్కి వచ్చిన తర్వాత. అదే అర్థం, ఇదే అర్థం, ఇదే అర్థం, లాస్ట్ ఏం తీసుకోండి వెళ్తాం. అన్నీ ట్రై చేస్తాం కానీ ఏమి తీసుకో. బేసిక్ అమ్మాయిలు కూడా అంతే అనుకుంటా. బట్ ఒకటేసుకొని నీకు ఫిట్ అయింది కదా చూడు. బ్రో ఎప్పుడు మేకవర్లు షాపింగ్లు ఇచ్చే మీరు ఎప్పుడైనా అమ్మాయితో షాపింగ్కి వెళ్ళారా? అంటే షాపింగ్ అట్లీస్ట్ మమ్మీతో.
మమ్మీతో వెళ్ళలేదు. మా మమ్మీ అసలు నువ్వు తీసుకొని నేను రాను అంటే మాట్లాడే మా మమ్మీ వెళ్తే ఏం లేదు, డైరెక్ట్గా 4 గంటలు స్టోర్ రూమ్లో కూర్చోవడమే. అలా అమ్మాయిలతో షాపింగ్ వెళ్తే అఫ్కోర్స్ మా మమ్మీ వెళ్తే బంగారం షాపింగ్కి వెళ్తే కూర్చోవలసిందే. ఎట్లుంది బ్రో, గాల్లో తేలుతుందా? అదే బాగుంది బ్రో, కొత్త ట్రై చేద్దాం. ఓకే. జనరల్లీ ఇలా ఫిట్ అయిపోయిన వెంటనే తీసుకున్న వెంటనే ఇలా అంటాం అనమాట, వెంటనే ఈ రోజు వచ్చేస్తాం. ఆహా, ఇప్పుడు అందాం అనేసి చూపిస్తాం. కట్ చేసిన వెంటనే కట్ అవ్వదు, మనం కట్ చేసుకో మార్చేసుకో. స్టూడెంట్ డిస్కౌంట్ ఉందా? హలో, ఇక్కడే. జనరల్గా బిల్ అయిపోయిందా? జనరల్గా మాల్ అంటే అమ్మాయిలు ఉండాలి, మరి అమ్మాయిలు కనిపించలేదు. కావాలా? లేదు, జనరల్గా అడిగాను. బ్రో 2-3 years back బ్రో ఇప్పుడు ఎక్కడికి? మేకోర్ అయిన తర్వాత మనోడు అవుట్ఫిట్ చేసి బయట మంచి లొకేషన్కి వెళ్ళి మంచిగా స్లో మోషన్ పెడితే హీరో ఎలివేషన్ వస్తుంది. దట్ ఈస్ వెరీ క్రూషియల్ పార్ట్ ఆఫ్ మేకోర్స్. మొత్తాన్ని మంచి మంచి ఫోటోలు తీస్తారు చూడండి మీకు ఈరోజు, అదైతే అర్థమైంది. అయితే తమ్ముడు లిఫ్ట్ లిఫ్ట్. అవునా? అవునా? థ్యాంక్ యూ సో మచ్. కార్ ఇష్టమా నీకు? BMW కార్ ఇష్టమా? దిట్టంగా ఒక మ్యాచ్ నడాలన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎస్ ఉందా బాగాలేదా అంటే ఓకే దా మళ్ళీ చేద్దాం దా. ఇలా ఎస్ అలా అలా ఎస్ ఓకే. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go ఇదో అంటారు కదా అలా. ఏదైంది బ్రో, కూడబెట్టుకొని రూపాయి కూడబెట్టి మిక్కున్నాను. డబ్బులు బాగా వస్తున్నట్టున్నాయి. ఎందులో వస్తుంది అంటే రక్ష ఫిగర్ అని చెప్తారా పాప. రెవెన్యూ రిలీజ్ అయిపోవచ్చు అంతే. బ్రో ఓకే, ఈరోజు అంటే షూట్ ఉంది నాతో ఉంది కాబట్టి డిఫరెంట్ స్కెడ్యూల్ మేకోవర్ అవన్నీ ఉన్నాయి. డిఫరెంట్ ఏం కాదు, నేను జనరల్ నాకు మేకోవర్స్ వస్తున్నప్పుడు ఇదే చేస్తాను చెప్తాను. ఓకే, అంటే నేను అడిగేది లైక్ డైలీ మీ రొటీన్ ఎలా ఉంటుంది? ఓకే, డైలీ మార్నింగ్ లేస్తా. ఓకే, వెంటనే స్నానం బ్రష్ చేసుకొని జిమ్కి వెళ్ళిపోతాను అనమాట, ఎంటీ స్టమక్. ఓకే, ప్రీ వర్కౌట్ వేసుకొని జిమ్కి వెళ్ళిపోతా. ఒక 1.5 hour బాడీకి నరకం చూపించేస్తాను. 1.5 hour తర్వాత టైం ఉంటే ఇంటికి వచ్చి ఆఫీస్కి వెళ్తా, లేదా వెరైటీ ఆఫీస్కి వెళ్ళిపోతాను అనమాట. ఆఫీస్లో నాకు బాత్రూమ్ అదంతా ఉంటుంది, నీట్గా ఫ్రెష్ అప్ అయిపోతాను అక్కడ ఆఫీస్లో. ఓకే, లేదు ఇంట్లో కొంచెం గంట సేపు రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు. దాని తర్వాత ఫస్ట్ 1 hour ఫస్ట్ 2 hours అంటే లంచ్ లోపు షూట్స్ ఆ రోజు ఏముంటే కంప్లీట్ చేసుకుంటా. మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ షూటే చేయండి. ఎస్, రెస్ట్ కాదు, న్యాప్ కూడా కాదు, ఆలోచించాలి కదా నెక్స్ట్ రోజు ఏం చేయాలి, టాస్క్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా. బిజినెస్ ఉంది, లోన్స్ కోసం ఆలోచించాలి, కంటెంట్ ఆలోచించాలి. కొత్తగా గేమింగ్ ఛానల్ పెడుతున్నాను, అదొకటి దాని గురించి వచ్చి గేమింగ్ ఛానల్
అంటే అది నాకు ఇష్టం అనమాట, అవుట్ ఆఫ్ ప్యాషన్. అది నాకు దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. గేమింగ్ ఛానల్ ఖర్చు మాత్రం గట్టిగానే 3.5 లక్షలు అయిందని. గేమింగ్ ఛానల్ అంటే లక్షన్నరలో అవగొట్టేద్దాం అనుకున్నాను నేను. 3.5 లక్షలు అయింది. స్టిల్ అది ఎవరికి చెప్పలేదు, ఇదే నేను అనౌన్స్ చేయడం నా షోలో ఫస్ట్ అనౌన్స్ చేస్తారా అదనమాట. అదే లైక్ ఈ గేమింగ్ ఛానల్ అంటే అలా బీ ప్లాన్ ఉంటాయి బాగా. ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఉంటుంది, కాంపిటేటివ్ కాదు. ఓకే, ఫ్రస్ట్రేషన్ రావడానికి స్టోరీ మోడ్ గేమ్స్, స్ట్రీమ్స్ కాదు, ప్రీ రికార్డెడ్ గేమ్ ప్లేస్ అనమాట. నేను ఎలా ఆడతాను అదే ఆడతాను, ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పి నేను చేయను. ఓకే ఓకే బ్రో, నాకు ఈ డౌట్ ఉండే, లైక్ డౌట్ అంటే ఐ మీన్ నేనున్నాను ఇప్పుడు ఒక పర్సన్, నేను లేదా ఒక జాబ్ చేసే పర్సన్, మేము ఇద్దరు ఉన్నాం. నేను నా వార్డ్రాప్ ఎలా పెట్టుకోవాలి, ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసే పర్సన్ వార్డ్రాప్ ఎలా పెట్టుకోవాలి? సాఫ్ట్వేర్ పర్సన్స్ అంటే మెయిన్ గా క్యాప్సూల్ సిస్టమ్ అని ఉంటది, క్యాప్సూల్ వార్డ్రోబ్ అని ఉంటది అనమాట. క్యాప్సూల్ వార్డ్రోబ్ అంటే ఒక 4 షర్ట్స్ మీద ఒక 2 ప్యాంట్స్ 1 ప్యాంట్ సెట్ అయినట్టు. ఓకే, ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఒక బ్రౌన్ షర్ట్ ఉంది, బ్రౌన్ షర్ట్ కింద నువ్వు ఏ ప్యాంట్ వేయచ్చు, వైట్ వేయొచ్చు, అదే బ్రౌన్ వేయొచ్చు, బ్లాక్ వేయొచ్చు, బ్లూ కూడా బాగానే ఉంటది కొంచెం బ్రౌన్ లో. ఓకే, సో క్యాప్సూల్ నువ్వు బ్లూ ప్యాంట్ వైట్ ప్యాంట్స్ మీద వైట్ షర్ట్ వేయొచ్చు, బ్లాక్ షర్ట్ వేయొచ్చు. సో ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీ అనమాట. క్యాప్సూల్ అంటే ఎలా ఉంటది, 2 క్యాప్సూల్స్ అంటే ఇలా ఓపెన్ చేస్తారు కదా, సో ఎక్స్చేంజ్ చేసుకున్నారు కదా, క్యాప్సూల్ వార్డ్రోబ్ ఈస్ గుడ్ ఫర్ ఫార్మల్స్. క్యాజువల్స్ అంటావా, ఫస్ట్ ఒక 3 జాకెట్స్ ఉండాలి. కార్ లో సారీ వార్డ్రోబ్ లో ఉండాలన్నమాట 3 జాకెట్స్. దెన్ యూ కెన్ బిల్డ్ లాట్ ఆఫ్ అవుట్ఫిట్స్ లేయరింగ్ చేసి. ఓకే, ఇప్పుడు నేను మరి ఒక యూట్యూబర్, నేను ఎలా బిల్డ్ చేసుకున్నాను వార్డ్రోబ్? నువ్వు నీ సిగ్నేచర్ ఏంటో, నీ సిగ్నేచర్ స్టైల్ ఏంటో నీకు తెలియాలి. ఇప్పుడు కొంతమంది సూట్స్ వేసుకొని చేస్తారు సార్, అదొక సిగ్నేచర్. ఓకే, నువ్వు ఏది పడితే వేసుకున్న జనాలు చూస్తారు, కానీ నీకంటే ఒక పర్సనల్ బ్రాండింగ్ రావాలంటే నీ సిగ్నేచర్ ఏంటో నీకు తెలియాలి. నేనంటే ఫ్యాషన్ క్రియేటర్ కాబట్టి ఒకే దానికి స్టిక్ అవ్వాలన్నా, హ్యావ్ టు షో ద రేంజ్. నువ్వంటే మంచి డిజైనర్ షర్ట్ లెట్స్ ఒక కుర్తాస్ వేసుకొని చేయొచ్చు, నువ్వు షార్ట్ కుర్తాస్ వేసుకొని చేయొచ్చు. మన టోన్స్ లో షార్ట్ కుర్తాస్ ఉన్నాయి, ఆల్రెడీ షాప్ చేయడం. కుర్తాస్ మీద డిజైనర్ లోగో వచ్చినాయి, అదే ఫిట్ ఉంటుంది, కానీ డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ లోగోస్, డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట. అది నీ సిగ్నేచర్ స్టైల్ అయిపోయి. ఓకే, ఇప్పుడు లెట్స్ ప్రసాద్ అని ఉన్నాడు, ప్రసాద్ టెక్నికల్ అన్న ఇప్పుడు ఓవర్-సైజ్ టీ షర్ట్ వేసుకొని లేకపోతే ఒక షర్ట్ వేసుకొని, ఇది సిగ్నేచర్. అలా మనకంటూ ఒక సిగ్నేచర్ స్టైల్. వంశీ అన్న కూడా వంశీ అన్న రా టాప్స్ అని చెప్పి హీ వేర్స్ హుడీస్. ఎస్ పర్ఫెక్ట్. ఎక్కువ హుడీస్ వేసుకొని చేస్తాం, సమ్మర్ అయినా సరే హుడీ వేసుకోవాలి, అది సిగ్నేచర్. ఓకే, అంటే లైక్ అంటే లైక్ ఇప్పుడు ఆయనతో ఒక పాడ్కాస్ట్ చేశారు, మళ్ళీ మన వంశీ అన్నతో పాడ్కాస్ట్ చేశారు, ఇప్పుడు నాతో చేస్తున్నారు. లైక్ ఎలా అంటే వాళ్ళ వే ఆఫ్ స్టైలింగ్ ఎలా ఉంటుంది, అంటే మీన్ డ్రెస్ పరంగా అడిగినానికి వాళ్ళు చాలా ప్రొఫెషనల్ గా వాళ్ళ క్యారింగ్ అంతా కూడా ప్రొఫెషనల్ గా ఉంటుంది. టైం ఓకే అంతా కూడా బాగుంటుంది. నేనే చెప్తున్నా కదా, ఇప్పుడు నువ్వు స్టార్ట్ అవుతున్నావు, నువ్వు ఇంకా అడుగుతున్నావు ఎలా చేయాలంటే. నేర్చుకోవడం ఇంపార్టెంట్, మనం ఏ స్పేస్ లో ఉన్నా సరే నేర్చుకోవడం ఇస్ ఇంపార్టెంట్. బట్ డెఫినెట్లీ నువ్వు కూడా సక్సెస్ అవుతావు బ్రో. ఇంకా మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పాను కదా. థ్యాంక్ యూ. బ్రో, ఇది ఏంటంటే జనాలు ఎలా తీసుకుంటారు తెలియదు కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లోగో పే చేస్తున్నారు. ఆ క్లాత్ కి, దానికి ఆ ఫ్యాబ్రిక్ అవసరం లేదు, కంఫర్ట్ అవసరం లేదు, లోగోకి పేయింగ్. లైక్ అది ఒక వ్యాలిడేషన్ కి. the society that we live in is validation driven. Have to show the logo. కానీ ఇప్పుడు జనాలు కూడా, ఇప్పుడు రిచ్ పీపుల్ లో కూడా వైట్ లగ్జరీ ఎక్కువైపోయింది. లోగోస్ రాల్ఫ్ లోరెన్ వేస్తారు, ఊచీస్ వేస్తారు, లోగోస్ కనిపిస్తే చీప్ అని చెప్పి చూస్తాం. మనం ఇంకా అక్కడే ఉండిపోయాం. లోగోస్ చూపిస్తే వాలిడేషన్ వస్తుందేమని చెప్పి, మనకన్నా బిలియనర్స్ లోగోస్ కనిపిస్తే చీప్, వై ఇస్ హి షోయింగ్ దిస్ లోగో ఆఫ్ అని చెప్పి ఉంటారు. ముఖేష్ అంబానీ జస్ట్ వైట్ హాఫ్ హ్యాండ్స్ అంతే. ప్రాబ్లం ఆ షర్ట్ ఎంత 20,000 30,000 ఉండొచ్చు, లక్షనే ఉండొచ్చు, ఎవరికి తెలుసు చెప్పు. €1000 కూడా ఉండొచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ నాట్ షోయింగ్ ద లోగో. కరెక్ట్ క్యారీ చేయగలగాలి, మీ స్టేటస్ తగ్గట్టుగా సెట్ అవ్వాలి అన్నమాట. బ్రో, ఇందాక
ఈ సైకాలజీ గురించి అంతా మాట్లాడాను కదా, లైక్ ఒక నార్మల్ పర్సన్ ఈ బట్టలు అంటే నాకు ఇప్పుడు బట్టలు మంచిగా డ్రెస్ చేసుకోవడం అంటే ఇష్టం bro. అవును. మంచిగా అపీరియన్స్ ఉండడం ఇష్టం, షూస్ అయినా లేదా ఎనీథింగ్, వాచెస్, గ్లాసెస్ మంచిగా ఉండడం ఇష్టం నాకు. అబ్బా ఈ క్లోత్స్ తో ఒక ఎఫెక్షన్ అనేది ఉంది. అంటే ఈజ్ ఇట్ కరెక్ట్? ఒక పర్సన్ ఒక క్లోత్స్ ని అఫెక్షనేటెడ్ గా ఇచ్చేసి అంటే అఫెక్ట్ చేయడం కూడా ఉంటారు కదా. ట్రూ. అందుకే ఇప్పుడు చాలా యాక్సెసిబుల్ అయిపోయింది ఫ్యాషన్ అనేది. నువ్వు చూస్తే నా ఛానల్లో 999 సిరీస్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశాను. ఓకే, నథింగ్, 999 లో బ్యూటిఫుల్ పీసెస్, ఒక జాకెట్ వస్తుంది, షూస్ వచ్చేస్తున్నాయి, మంచి మంచి షర్ట్స్ వస్తున్నాయి, మంచి క్వాలిటీ షర్ట్స్ వస్తున్నాయి. ఓకే, ఎఫెక్షనేట్ గా ఉండొచ్చు, ఉండాలి కూడా, కానీ కొనుక్కోలేము అనే ఇది కూడా లేదు. 999 కూడా ఎక్కువే కాదనట్లేదు, కానీ బయట 200, 300 కూడా మంచి షర్ట్స్ ఉన్నాయి. కానీ నీకు ఓపిక ఉండాలి అంతే. నాలెడ్జ్ ఉంది అనుకో, ఓపిక వస్తుంది. నాలెడ్జ్ లేదు, ఏదో చేస్తుందంటే అలాంటిదే దొరుకుతుంది అనమాట. ఓకే, అన్న నాలెడ్జ్ షేర్ చేసేదానికి మనం ఫ్యాషన్ వర్డ్స్ అనే పేరు పెట్టాం. ఓకే, దానికోసం నేను ఫ్యాషన్ వర్డ్ అది ఇప్పుడు చాలా డౌట్ పేరు ఎలా వచ్చింది? పేరు సమ్మన్ స్పెషల్ సజెస్టెడ్ మీ. ఓకే బ్రో, ద ఫ్యాషన్ కార్నర్ అని ఉంది, ద ఫ్యాషన్ ఎడ్జ్ అని అనుకున్నాం. ఓకే, ఫ్యాషన్ వర్డ్స్ బాగుంది, చూడడానికి పాష్ గా బాగుంది అనమాట. ద వర్డ్స్ ఇవన్నీ కూడా ప్రతి నుంచి ఆ మేకవర్, ఆ మాలు, ఎండ, ఆకలి అవుతుంది. వెళ్దాం, అక్కడే వెళ్దాం. గో ఫర్ లంచ్. ఎక్కడికి వెళ్దాం బ్రో? నేను హైదరాబాద్కి వచ్చాను. బిర్యానీ, అఫ్ కోర్స్ హైదరాబాద్ లో బిర్యానీ తినకుండా ఎలా ఉంటుంది? మంచి బిర్యానీ తినిపిస్తాను. థ్యాంక్ యూ. బిర్యానీ బాగుంది, సాటిస్ఫైడ్. హైదరాబాదీ బిర్యానీ. టిఫిన్స్ ఇవేమి చేయకుండా మనోడు వచ్చాడు అనమాట. మంచి బిర్యానీ పెట్టి పూచి నాదే అని చెప్పి తీసుకొచ్చు. థ్యాంక్ యూ బ్రో. ఈ ఫుడ్, ఈ నార్మల్ బిర్యానీస్ అనే కదా, ఫుడ్ ఒక ఫ్యాషన్ సెన్స్ ఉన్న పర్సన్ అంటే మీరనే కదా, ఒక మంచిగా వాటి క్లోతింగ్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి డైట్ అనే కదా, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ బ్రో? మంచి సలాడ్స్ తినాలి. నన్ను అడుగుతున్నావు నువ్వు. ప్రెసెంట్ టైం ఆఫ్ ట్రాక్ అనమాట. మనం కూడా చేయనట్టు అవేలే. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. ఓకే, కొంచెం కార్బ్స్, ఇంకొంచెం ఫ్యాట్స్ ఆల్రెడీ దండి ఉన్నాయి. ఫ్యాట్స్ అయితే అంటున్నాను. క్యాలరీ కౌంట్ చేసుకొని క్యాలరీ డెఫిసిట్లో ఉంటే ఫస్ట్ ఏంటంటే ఫిట్నెస్ బట్టే అవుట్ఫిట్ కానీ ఏదైనా సరే ఆనుతుంది. ఫిట్నెస్ స్టార్ట్స్ విత్ యువర్ డైట్. ఓకే, నేర్చుకోండి. వాళ్ళు కూడా చెప్తాను ఫిట్నెస్ అని చెప్పి. బ్రో అంటే ఫిట్నెస్ అంటే లైక్ ఏది పడితే అవి తినేసేలాగా అంటే ఒకవేళ కొంతమంది లావుగా ఉన్నా కానీ మంచి బట్టలు వేసుకుంటే చూసేదానికి బాగుంటారు, కొంతమంది సన్నగా ఉన్నా కానీ అల్టిమేట్ ఇట్స్ నాట్ అబౌట్ హౌ యూ లుక్ కదా, ఇట్స్ హెల్త్. ఓకే, లోపల ఏం జరుగుతుందో ఫస్ట్ మనకు తెలియాలి, దాన్ని బట్టి మన డైట్ అనేది ఉండాలి. ఓకే, లుక్స్ ఈజ్ సెకండరీ. మనీష్, వెల్కమ్ టు మై ఆఫీస్. థ్యాంక్ యూ బ్రో. చెప్పాలండి, ఇప్పుడే తిన్నాం కదా, ఒక కాఫీ కానీ టీ కానీ పెడితే మాత్రం ఇంకా ఎనర్జీ వస్తుంది అనమాట. జనరల్గా నేను ఆఫ్టర్ లంచ్ అదే చేస్తాను అనమాట. 3-3:30కి ఓ మంచి టిఫిన్ కి నేనైతే ఒక మంచి స్నాప్ ఎందుకు నాకు అలవాటు కానీ. బట్ ఎనీవేస్, కాకపోతే మధ్యాహ్నం పూట వచ్చి నిద్ర వేరుకో అంతే అంట. టోన్స్. ఎస్, టోన్స్. బాగుంది బ్రో, థ్యాంక్ యూ. సో ఇదంతా మన ఎంప్లాయీస్ అందరూ వర్క్ స్పేస్ అనమాట. ఓకే, ఇది నా ప్రాపర్ స్టూడియో. లైట్స్, నీట్ గా బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కూడా జనరల్ మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొని స్టార్ట్ ద సెషన్. ఇదంతా ఏంటంటే ఫోటో షూట్స్ అనమాట. అదే బ్లాక్ కానీ వైట్ బ్యాక్గ్రౌండ్ దిగుతాం. దాంతో పాటు వి హ్యావ్ ఆల్ ద ఐటమ్స్ ఇక్కడ ట్రైల్స్ కోసం లేకపోతే ఏదైనా సరే. ఓకే, లోపల మనకి వి హ్యావ్ మీటింగ్ రూమ్. ఓకే, వెయిటింగ్ రూమ్. యా, మీటింగ్స్ అన్ని కూడా ఈ రూమ్ లో జరుగుతాయి. ఓకే, దట్ ఈస్ మై ఆఫీస్. ఓకే, నా ఆఫీస్ అనమాట ఇదంతా. యా, అండ్ అటువైపు ఎడిటర్స్ ఉంటారు. అచ్చా.
బాగుంది బ్రో ఆఫీస్ నీట్. థ్యాంక్ యూ సో మచ్. సో అదే ఎంత కష్టపడి ఉంటారు ఆఫీస్. స్టార్ట్ చేద్దాం మరి. బ్రో స్టార్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఫైనలీ బ్రో ఇది లైక్ అందరికి ఉన్న ఒక డౌట్, ఈ ఫస్ట్ కాపీ వినే ఉంటారు మీరు. ఫస్ట్ కాపీ ఓకే. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏది ఫస్ట్ కాపీ ఏది ఒరిజినల్ అని కనిపెట్టలేకపోతున్నాం. ఇప్పుడు కాంటెంట్ క్రియేషన్ అంటున్నావు, బట్టల విషయాలు అంటున్నా? బట్టల విషయం కాంటెంట్ క్రియేషన్ కూడా ఫస్ట్ కాపీలు వచ్చారు. దానికి కూడా అంటే ఏది కనిపెట్టలేకపోతుంది, ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది. లైక్ ఎలా మీకు ఎప్పుడైనా జరిగింది అలాగా? ఇప్పుడు నిజమే, ఇప్పుడు చెప్పాలంటే కష్టం అవుతుంది అనమాట. ఇంతకుముందు మనకి రోడ్ సైడ్ దొరికేవి ఫస్ట్ కాపీస్. ఇప్పుడు ఏంటంటే ఒక 3 floor బిల్డింగ్ లోని 2000 square SFT లోని పెడుతున్నారు అనమాట. ఓకే, గూచి ప్రాడా అని చెప్పి. అలాంటి లొకేషన్ జూబ్లీస్ లో ఉన్నాయి ఫస్ట్ కాపీ స్టోర్స్, బట్ చాలా వైబ్రెంట్ గా చాలా హుందాగా మెయింటైన్ చేస్తారు అనమాట. ఓకే. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్. లాస్ట్ కస్టమర్ నచ్చేది. టు బి ఆనెస్ట్, నేను దుబాయ్లో వెళ్తున్నప్పుడు ఒక మాల్కి వెళ్ళాను అనమాట. దట్ గై సేల్స్ పర్సన్ చాలా పర్సువేటివ్ ఉన్నాడు. పిలిచాడు నన్ను, రండి మీరు చూస్తారు దుబాయ్లో పర్ఫ్యూమ్స్ అంటే తెలుసు కదా, ప్రతిసారి యూసఫ్నే కాదు చాలా మంది దగ్గరికి వచ్చి తీసుకున్నాక వదలరు. వాడు వచ్చి అసలు హీ మేడ్ మీ ఫీల్ లైక్ హీరో. అసలు ఇది సూపర్ ఇది అని చెప్పండి. జనరల్ లోపల మనం వాడు ఉంటాడు కదా, వాడు చాలా సూపర్ అయిపోయాడు అనమాట. వాడు చాలా కంఫర్టబుల్ గా అయిపోయాడు వాడి దగ్గర. ఆ పర్ఫ్యూమ్ చెప్తా నాకు నచ్చలేదు, వాడు చెప్పిన దానికి సూపర్ సూపర్ అని చెప్పి నేను అసలు స్టిల్ నాకు ఎక్స్పీరియన్స్ నచ్చింది. నాకు ఆ సేల్స్ గా అప్రోచ్ నచ్చింది అనమాట. 15,000 ప్రాబబ్లీ అది ఒక 2,000 కూడా ఉండదేమో ఆ పర్ఫ్యూమ్. 15,000 పెట్టి తీసుకున్నాను నాకు పర్ఫ్యూమ్ ని. సో ఎండ్ ఆఫ్ ది డే ఫేక్ ఒరిజినల్ కాదు, ద ఎక్స్పీరియన్స్ బిహైండ్ ఇట్ నువ్వు ఎలా కొంటున్నావు. ఓకే ఓకే, అదొకటి. ఈ అస్థెటిక్ క్లిప్స్ అని ఎప్పుడైనా విన్నారు? అవును, ఈ మధ్య ఎక్కువ ట్రెండ్ అవుతుంది. ప్రతి ఒక్కడు మొన్న మా వాళ్ళతో ఫోటో షూట్ చేసుకుంటుంటే అస్థెటిక్ లుక్ అని. ఏ అస్థెటిక్ లుక్ అంటే ఎలా వెళ్ళరని కంటే ఎస్థెటిక్ లుక్ అంటే కెమెరా చూడకూడదు అంటే సేమ్ సింపుల్. అంటే మీ అంటే ఈ ఫ్యాషన్ ని దానికి ఎలా సెగ్రేట్ చేస్తారు బ్రో? అస్థెటిక్స్ ఎస్థెటిక్స్ ఆర్ డిఫరెంట్ దెన్ ఫ్యాషన్. ఎస్థెటిక్ రెండు కోజౌంట్ అది, కానీ ప్రతిదీ ఎస్థెటిక్ కావాల్సిన పని లేదు. ఓకే. ఫ్యాషన్ లో కొన్ని ఎస్థెటిక్ గా లేకపోయినా సరే చూడడానికి చాలా ప్లీజింగ్ గా ఉంటాయి అన్నమాట. ఎస్థెటిక్ ఏం చేస్తే వర్స్ట్ అవుట్ఫిట్ ని కూడా సూపర్ గా చూపిస్తారు, కానీ సూపర్ అవుట్ఫిట్ కి ఎస్థెటిక్ అవసరం లేదు. అది దట్ ఈస్ అన్ అవుట్ఫిట్ దట్ ఈస్ వర్త్ రిమెంబరింగ్. ఓకే బ్రో, ఇది లైక్ మోస్ట్ ఆఫ్ ద రీల్స్ లైక్ అంతా చూస్తుంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఈ క్లాతింగ్ స్టోర్స్, క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు చాలా మంది మాక్సిమం. బట్ దాన్ని ఎలా రన్ చేయాలో వాళ్ళకి అర్థం కాకో, లేదా ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాకో కొన్ని రోజుల్లోనే షట్ డౌన్ అయిపోతుంది. అంటే ఎలా దానికన్నా మీరు దాంట్లో ఉన్నారు, కానీ నేను అందులో ఉన్నాను నిజమే, కానీ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ బిజినెస్ కానీ క్లోతింగ్ విషయంలో కానీ. ఐ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ అంతే. నేను జీరో దగ్గర నుంచే నేర్చుకున్నా. కానీ చాలా మంది స్టార్ట్ చేస్తున్నా చూసా, దట్ ఈస్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ బిజినెస్. పెట్టాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి, ఫ్రీడమ్ కావాలి, జాబ్స్ వద్దు అన్న మైండ్ సెట్ నుంచి బిజినెస్ పెట్టడం అంత ఈజీ కాదు బ్రో. రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత అఫ్ కోర్స్ కంపారిజన్స్ ఉంటాయి, వీడు తక్కువ వాడు ఎక్కువ అని చెప్పి. స్టార్ట్ చేసి అంతమంది స్టార్ట్ చేస్తున్నారు, అది కూడా క్లోతింగ్ అంత యాక్సెసిబుల్ ఉంది కాబట్టి ఐ థింక్ ఇట్స్ వెరీ ప్రౌడ్ థింగ్ టు థింక్ ఆఫ్. ఓకే. దాని తర్వాత చూస్తే కొంచెం సాచురేషన్ అంటూ వచ్చింది క్లోతింగ్ బిజినెస్ లో. ప్రతి దగ్గర పేజెస్ ఓపెన్ అవుతున్నాయి, ప్రతి దగ్గర ఒక మార్కెట్ క్రియేట్ అవుతుంది అనమాట. బట్ స్టిల్ ఐ ఫీల్ లైక్ అంత యాక్సెసిబుల్ గా ఉంటే మనకు కూడా అంతే కస్టమర్స్ పెరుగుతారు కదా. పీపుల్ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ క్వాలిటీ, వాట్ ఈస్ నాట్ క్వాలిటీ. అప్పుడు కరెక్ట్ బ్రాండ్ చూస్ చేసుకుంటారు. సో ఎవ్రీవన్ హ్యాస్ దేర్ వినింగ్ జర్నీ ఆఫ్ ఫైండింగ్ దర్ ఓన్ స్టైల్. ఇండియా మొత్తం ఈ ట్రెండ్ నడుస్తుంది బ్రో, ఓవర్ సైజ్డ్. లైక్ అది మాక్సిమం అందరు ప్రిఫర్ చేసేది ఇన్సెక్యూరిటీస్ కవర్ చేసుకునేదానిక. వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. ఇన్సెక్యూరిటీస్ కవర్ చేసుకోవడానికి ఒక లెవెల్ అయితే, నువ్వు ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేసి కరెక్ట్ గా నువ్వు డ్రెస్ అప్ అవ్వడం అది వేరు. ఇంకేంటంటే మనం ఒక రీజనింగ్ ఇచ్చుకుంటాం, ఒక బట్టలు ట్రై చేయాలంటే ఓకే రోజ్ సైజ్ అంటే పొట్ట కనిపించు, టైస్ కొంచెం పెద్దగా కనిపిస్తాయి, చూడడానికి ఎస్థెటిక్ గా కనిపిస్తాం. ఇవన్నీ అవుటర్ లేయర్ లో జరిగేది. ఇన్నర్ లేయర్ లో ఏంటంటే అల్టిమేట్లీ నువ్వు కంఫర్టబుల్ గా ఉన్నావా లేదా ఆ బట్టలు వేసుకున్న తర్వాత. ఓవర్ సైజ్ డ్రెస్ స్కిన్నీ ఫిట్ కాదు, నువ్వు కంఫర్టబుల్ గా ఉన్నావు, కాన్ఫిడెంట్ గా ఉన్నావా, దట్ ఈస్ ద థింగ్ దట్ మ్యాటర్స్. దీన్ని మనం డిఫరెంట్ పదాలతో డిఫరెంట్ ఒపీనియన్స్ తో మనం డివైడ్ చేస్తాం, కానీ ఎండ్ ఆఫ్ ది డే
నువ్వు కంఫర్టబుల్ అయ్యేది నువ్వు వేస్తావు. ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు, ఇప్పుడు సడన్ గా ఫార్మల్స్ ఏమంటే వేసేవి కదా, నువ్వు కంఫర్టబుల్ లేవు అందులో. నేను ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని నేను లేయరింగ్ చేసే సమ్మర్ లో ఉక్కిరి అయిపోలేను కదా, ఏది ఫ్రీ ఉంటే అదే వేస్తాం మనం. అది ట్రెండ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అంతే. ఈ ట్రెండ్స్ అంటే ఒకటి ఇదైంది. ఇప్పుడు మీ టోన్స్ ఏ ట్రెండ్ కిందకి వస్తారు? లైక్ టోన్స్ కి ఈ లగ్జరీ బ్రాండ్స్ కున్న డిఫరెన్స్ ఏంటి? లగ్జరీ బ్రాండ్స్ కి టోన్స్ అంటే బేసిక్ గా ఈ H&M, జారా ఆర్ జూడియో ఏదన్నా తీసుకోండి, అవే సెక్టర్ లో మీది ఉంది కాబట్టి ఆ ప్రైజింగ్ కానీ ఎందుకు లైక్ అంత మంచి బ్రాండ్స్ ని కాదని ఒక టోన్స్ ని చూస్ చేసుకోవాలి? ఏం కాదు, అన్నోన్ గై ఒక అన్నోన్. ట్రూ అర్థమైంది. చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతారు, ఈ బడ్జెట్ పెడితే నాకు ఈ బ్రాండ్ వస్తుంది, ఆ బడ్జెట్ పెడితే నాకు ఆ బ్రాండ్ వస్తుంది. కానీ బ్రాండ్ అంటే ఏంటి? వాట్స్ ద ఫీలింగ్ దట్ యువర్ గివింగ్ టు ద పర్సన్స్ మైండ్, రైట్? అది డిఫరెంట్ విధాలుగా ఎఫెక్ట్ అవుతుంది. మౌత్ టాక్ వల్ల రావచ్చు, నేను పెట్టిన రీల్ వల్ల అవ్వచ్చు, ఏదో విధంగా ఒక కస్టమర్ మన బ్రాండ్ ని చూస్ చేసుకున్నాడు అంటే సమ్ రీజన్ షుడ్ బి దేర్. ఓకే, మనం ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతాం అంటే ఆ రీజన్స్ మనం ఇవ్వగలిగే అంతవరకే. ఓకే, కస్టమర్ దాని గురించి ఏమనుకుంటున్నాడు, మనం ఎంత మంచి సర్వీస్ ఇచ్చినా సరే ఏమనుకున్నాడు అనేది కస్టమర్ చేతుల్లోనే ఉంటుంది అనమాట. ఓకే, H&M ద్వారా ఆఫ్లైన్ లో ఉంటే బెటర్ ప్రెసెన్స్ ఉంటుంది, వాళ్ళకి టచ్ అండ్ ఫీల్ ఉంటుంది. సో మేబీ వాళ్ళకి ఆ పొజిషనింగ్ ఉంటుంది. కానీ H&M జారాలో షాప్ చేసిన వాళ్ళు టోన్స్ లో కూడా షాప్ చేస్తారు. బికాస్ అవర్ యావరేజ్ కార్ట్ వాల్యూ కూడా అంతే ఉంటుంది, 2,000-2,500 దాకా ఉంటుంది అనమాట. 2 pieces వరకు యావరేజ్ గా షాప్ చేసిన వాళ్ళు ఉంటారు. 1,000 రూపీసే కాదు, 10,000 రూపీస్ ఆర్డర్స్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఇట్ రియలీ డిపెండ్స్ ఏది వాళ్ళకి ట్రిగర్ చేస్తుంది, మన బ్రాండ్ ని కొనాలో లేకపోతే మన బ్రాండ్ లో కొనకూడదు అని చెప్పి ఒక్క ఆస్పెక్ట్ అనేది మనం క్లారిటీ మెయింటైన్ చేయాలన్నమాట. అంటే ఈ టోన్స్, ఈ కంటెంట్ క్రియేషన్ ఏదో ఏ రోజన్నా లైక్ అనుకున్నారు బ్రో ఆపేద్దాం అనేసి, అంటే ఆ పాయింట్లో ఒక పాయింట్లో అన్ని వదిలేసి నార్మల్ లైఫ్కి వెళ్ళిపోదాం అని చెప్పి ఏ రోజు అనిపించిందా? ఆపేద్దామని చెప్పడం అనిపించలేదు. ఓకే, ఈ విధం ఆపేద్దాం, ఓకే, ఈ వేలో ఉండొద్దు, ఓకే, ఓకే, ఇది మనకు సెట్ కాదు, ఇలా ఆపేద్దాం అనుకున్నా. కొన్ని సిస్టమ్స్ ఆపేద్దాం, కొన్ని మనుషులతో కనెక్షన్స్ ఆపేద్దాం, కొన్ని అలవాట్లు ఆపేద్దాం, ఇలాంటివి అనుకున్నా. కానీ ఎప్పుడు కూడా అలవాట్లు అంటే ఏముంటాయి బ్రో, లేట్కి తినడం, పొద్దున్న లేట్కి లేవడం, ఇవే అలవాట్లు అదన్నమాట. బట్ నువ్వు అనుకున్న అలవాట్లు అయితే ఏం లేవులే నాకు. నీకున్న మంచి అలవాట్లు అయితే అసలు లేవులే నాకు. బట్ ఎస్, ఆ సిస్టమ్స్ అనేవి కరెక్ట్ గా ప్లేస్ చేయడంలోనే కొన్ని ఫెయిల్ అయ్యానేమో. కానీ బిజినెస్ ఆపేద్దాము, కాంటెంట్ క్రియేషన్ ఆపేద్దాం, అన్నం పెట్టింది ఎవరు ఆపేస్తారు చెప్పు? ఇన్ ది ఇనిషియల్ డేస్ అంటే మీరు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు, కంటెంట్ క్రియేటర్ స్టార్ట్ చేయకముందు, వీటికి ముందు ఈ టోన్ స్టార్ట్ చేయకముందు లైక్ మీకు సపోర్ట్ ఎవరైనా ఉన్నారు ఫ్యామిలీ కాకుండా? లైక్ హౌ వాజ్ ఇనిషియల్ డేస్ మీకు? జోసఫ్. ఓకే, ఎప్పుడు ఆడి పేరు నేను మర్చిపోను. ఇప్పుడు ఆడికి నాకు మాటలు లేవంటే ఆడెక్కడో ఉన్నాడు అనమాట. ఓకే, యూకేలోనే ఎక్కడో సెటిల్ అయిపోయాడు అనమాట. కాలేజ్, గీతం కాలేజ్. అంటే నాతో పాటు వచ్చి కెమెరా పట్టుకొని షూట్స్ చేయడం, సండే వ్లాగ్కి వెళ్తాం అంటే రావడం, నాతో పాటు కాన్సెప్ట్స్ పబ్లిక్ లో నించొని కెమెరా పట్టుకోవడం. ఫస్ట్ పేరు మనోడిది వస్తుంది నాకు ఎప్పుడు మర్చిపోను కూడా. సపోర్ట్ టోన్స్ విషయంలో కూడా. దాని తర్వాత హైదరాబాద్ నాతో పాటు వచ్చాడు, ఇక్కడ అంతా కూడా చూసుకున్నాము. బట్ ఎస్, మనోడు ఎవరి లైఫ్ వాళ్ళకి ఉంటుంది కదా, ఎండ్ ఆఫ్ ద డే. మాటలు ఏమంటే అది కాదు, నెగిటివ్ చెప్పట్లేదు. కానీ మనోడు లైఫ్ తో బిజీగా ఉన్నాడు, నేను నా లైఫ్ లో బిజీగా ఉన్నాను అంటే. ఇప్పుడు కూడా మెసేజెస్ చేయాలి ఉన్నావు ఏంటి అని చెప్పి. ఎస్, పేరెంట్స్ నుంచి ఆఫ్ కోర్స్ సపోర్ట్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఫ్యామిలీ దగ్గర నుంచి. పేరెంట్స్ అంటే భయపడతారు కదా బ్రో, ఇప్పుడు లైక్ ఈ ఫీల్డ్ ఎందుకు ఉంటే ఫ్యూచర్ ఉంటుందా ఉండదా అని చెప్పి అనుకుంటారు కదా? లేదు బ్రో, నా కెరియరే ఒక రోలర్ కోస్టర్ రైడ్ అనమాట. బైపీసీ తీసి బీబీఏ ఎవరైనా ఇంజనీరింగ్ చేసి బీబీఏ చేసిన పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. నేను బైపీసీ తీసి లాంగ్ టర్మ్ చేసి మరి బీబీఏ చేశాను నేను. అంటే నా మైండ్ అంత షిఫ్ట్ అయ్యేది అనమాట ప్రతి విషయంలోనే. కానీ ఎప్పుడు షిఫ్ట్ అవ్వాలి, ఆ కాంటెంట్ క్రియేషన్ స్పేస్ ఎప్పుడు ఒక రోజు టెస్ట్ చేయాలి అనేది ఎప్పుడు ఉండేది నాకు. డాక్టర్ గణేష్ అవ్వాల్సింది, నిజంగా డాక్టర్ గణేష్ అవ్వాల్సింది. ఫ్యాషన్ గణేష్ బ్రో. ఈ కామెంట్స్ నెగిటివిటీ అంటున్నారు కదా, ఇన్ మోస్ట్ ఆఫ్ ద పాడ్కాస్ట్ లో అడుగుతాను లైక్ ఎలా హ్యాండిల్ చేస్తారు ఈ కామెంట్స్ కానీ? ఇగ్నోర్ చేయడమే బ్రో, సింపుల్ ఇగ్నోర్ చేయడమే. స్టార్టింగ్ లో నా ఫస్ట్ నెగిటివ్ కామెంట్ ఎవరు చదివారు తెలుసా? మా మమ్మీ చదివి వినిపించింది నాకు. అప్పటిదాకా చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, కానీ మా మమ్మీ వాళ్ళ వీడియోలు కూడా చూస్తుంటారు కదా, అంటే కింద ఎందుకు బ్రో ఈ సుత్తే అని చెప్పి ఏదో నెగిటివ్ కామెంట్ వస్తే మా మమ్మీ నాకు చూపించి అప్పుడు హర్ట్ అయ్యాను అనమాట. నేను వాళ్ళకి చెప్పలేం, వాళ్ళకి కూడా ఉంటుంది కదా కొడుకు అని చెప్పి. బట్ స్టిల్ దాని తర్వాత వాళ్ళు పట్టించుకోవడం మానేశారు, నేను పట్టించుకోవడం మానేశాను. ఓకే, నేను ప్రతి ఒక్కరికి పద్ధతులు కాదు,
ప్రతి ఒక్కరికి నెగిటివ్ కామెంట్ వస్తుంది, ఎవరికైనా సరే నెగిటివ్ కామెంట్ రావాల్సిందే. అది ఎంతవరకు ఇగ్నోర్ చేసి అంతవరకు నువ్వు ఫీడ్బ్యాక్ తీసుకున్నావు అన్న దాన్ని బట్టి ఉంటుంది అంతే. ఓకే, ఇది నేను ఒక సినిమాలో చూసిండే బ్రో, లైక్ అది నిజమో కాదో నాకు తెలియదు కానీ నేను రేపు ఈరోజు నైట్ పార్టీ ఉంది, నేను ఒక దేంట్లో ఆర్డర్ చేసుకున్నా, డ్రెస్ ఆర్డర్ చేసుకున్నా. అది యూస్ చేసేసి నేను మళ్ళీ ఆ ట్యాక్స్ అంతా అతికిచ్చేసి రిటర్న్ పెట్టేసా. ఎక్కడ నిజంగా జరుగుతాయి. నేనే చేశాను. నేను ఇంటర్ టైంలోని BBA టైంలోని ఫోటోషూట్స్కి వెళ్తున్నప్పుడు నాకు ఎవరు బట్టలు కొని ఇస్తుండే కాదనమాట. కెమెరాలు కూడా రెంట్కి తీసుకొని అద్దెలు తీసుకొని వచ్చామండి నేను. అప్పుడు మింత్రాలో ఆర్డర్ పెట్టుకుని ట్యాగ్స్ అన్ని కవర్ చేసుకొని పీకేనా కవర్ చేసుకొని ఫోటోషూట్కి వెళ్ళి అది రిటర్న్ పెట్టేసాం. ఐడియా బాగుంది, బట్ మంచిది కాదు, కరెక్ట్ కాదు. ఎందుకంటే బిజినెస్ నేను కూడా క్లోతింగ్ బిజినెస్ చేస్తాను కాబట్టి నాకు పెయిన్ తెలుసు అనమాట. ఎప్పుడైనా అంటే రిటర్న్ టు ఆఫీస్ వస్తుంది, ఆఫీస్ వరకు వచ్చేస్తుంది అనమాట రిటర్న్. బట్ ఆ రీజన్ వల్ల కాదు, వేరే రీజన్స్ వల్ల అవ్వచ్చు. బట్ ఇప్పటికీ అలా చేస్తారు కాబట్టి మింత్రా కూడా చాలా స్మార్ట్ గా ప్లాస్టిక్ ట్యాగ్స్ పెట్టి మరి పంపిస్తుంది అనమాట. పేకలు గుచ్చుకుంటాయి వెనకాల వేసుకున్నప్పుడు. సో అప్పుడు ఒక 8 years 7 years బ్యాక్ అది. బ్రో ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా మనీ చూస్తారు, అంటే ఏ పని చేసినా మనీ అనేది ఇంపార్టెన్స్ కావాలి, మనీ అనేది కావాలి. కాబట్టి లైక్ ఈ బిజినెస్ లో మీరు ఏమైనా మిస్టేక్స్ చేశారా? లైక్ ఐ మీన్ ఈ చేయకపోయింటే రిగ్రెట్ అయిన విషయం ఈ బిజినెస్ లో. ఇంకోటి మనీ ఉన్నప్పుడు ఇప్పుడు మీకు వాల్యూ ఎలా ఉంది, మనీ లేనప్పుడు హౌ యు బీన్ ట్రీటెడ్ బై పీపుల్ అదర్స్. అంటే ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి వీడియో అడగడము ఒక కంటెంట్ క్రియేటర్ గా, అలా మీరు అడిగినప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అన్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని అడగలేదు నాతో వీడియో చేయండి అని చెప్పి. అడిగిన వాళ్ళు పక్కగా చేశారనమాట. అడగరు అంటే ఒప్పుకోరండి, నేను అడగను. బట్ ఎస్, మనీ వల్ల లుక్స్ అనేవి మారుతాయి, ప్రిఫరెన్సెస్ మారుతాయి, ఫ్రెండ్స్ మారుతారు, ఇవన్నీ జరుగుతాయి. బట్ యా, నేను వెళ్ళి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నాతో పాటు వీడియో చేయండి ఇలా వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఐ అప్రోచ్ విత్ స్ట్రాటజిక్ మైండ్ సెట్. మ్యూచువల్ గా ఒక బెనిఫిట్ ఉంటే పక్కనోడు ఒప్పుకో ఉంటాడు, ఎంత పెద్దోడైనా సరే ఒప్పుకో ఉంటాడు, లేకపోతే కొలాబరేషన్స్ అంటూ జరగవు కదా. బట్ ఎస్ బ్రో, ఈ 2026లో అవుట్డేటెడ్ ఫ్యాషన్ ఏంటి? అంటే క్లోత్స్ కానివ్వండి, ఇంకేదైనా కానీ. అవుట్డేటెడ్ ఫ్యాషనా? నేను వచ్చింది అవుట్డేటెడ్. నేనేమొచ్చింది బ్రో? ఏమో, ఓకే రోజు ఒకటి వస్తూ ఉంటుంది బ్రో. నేను వచ్చింది అవుట్డేటెడ్. నేనేమంటున్నానంటే స్కిన్నీ జీన్స్ అవుట్డేటెడ్ ఇవన్నీ అందరికీ తెలిసిందే, కానీ ఒక బ్రాండ్ సక్సెస్ అవ్వాలని ఎప్పుడు బిజినెస్ మైండ్ లో చెప్తున్నాను. నిన్న వచ్చింది ఈ రోజు అమ్మేసి రేపు రావాల్సిన దాని గురించి ఈ రోజు ఆలోచించాలన్నమాట ఈ బిజినెస్ లో. అది కానీ లేకపోతే యూ కాంట్ సర్వైవ్ ఇన్ దిస్ బిజినెస్. చాలా ఓవర్ హెడ్స్ వస్తాయి అనమాట, చాలా డిపెండెన్సీస్ పెరుగుతూ ఉంటాయి. ఇట్స్ నాట్ ద వే టు గో వెన్ యూర్ ఫాలన్ బ్యాక్. ప్రతిదీ నువ్వు ఫీడ్బ్యాక్ తీసుకొని వెంటనే స్పీడ్ అప్ ద ప్రాసెస్. మనీ లవ్ స్పీడ్ అంటారు కదా, సో యూ హ్యావ్ టు బి వెరీ ఫాస్ట్ టు మేక్ మనీ ఇన్ దిస్ బిజినెస్. ఎస్పెషల్లీ క్లోతింగ్ లో యూ హ్యావ్ టు బి వెరీ ఫాస్ట్. అదనమాట. అంటే మనకంటూ ఒక సపరేట్, అంటే నువ్వు అడిగావు కదా స్టార్టింగ్ లోని టోన్స్ అసలు ఏంటి అని చెప్పి. ఇట్స్ క్యాజువల్ స్ట్రీట్ వేర్ బ్రాండ్. ఓకే, మన క్యాజువల్స్ ఉంటాయి, స్ట్రీట్ వేర్ తగ్గట్టుగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు లెట్స్ నేను క్వైట్ లగ్జరీ బ్రాండ్, ప్రీమియం బ్రాండ్, ప్రీమియం కాదు అల్ట్రా లగ్జరీ బ్రాండ్ ఇలా కూడా చెప్పొచ్చు. ఓకే, అల్ట్రా లగ్జరీ అంటే ఏంటి? చాలా స్లో పీసెస్ ఉంటాయి, ₹1,00,000 షర్ట్ అలా ఉంటాయి. వీ డోంట్ క్యాటర్ టు దట్ ఆడియన్స్. ఓకే బ్రో, మా ఫ్రెండ్స్ అంటుంటే నేను లైక్ ఇప్పుడంటే మేము కాలేజ్కి అందరం సివిల్ డ్రెస్సెస్ వేసుకొని వెళ్తున్నాం, కలర్ డ్రెస్సులు అవి. ఇంతకు ముందు అంటే యూనిఫామ్ వేసుకొని వెళ్ళాను. ఒక 2 pairs యూనిఫామ్స్ 3 pairs యూనిఫామ్స్ కొనుక్కునేసి అవే వాడుతూ ఉంటాం అందరం. అంటే బేసిక్గా 4-5 pairs, అంటే కొంతమంది 2 pairs కొనుక్కొని అదే మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఈ సివిల్ డ్రెస్సెస్ ఇది వేసుకునేసరికి వేసుకున్న బట్టలే వేసుకుంటా, లైక్ మాకైతే అలా ఉంటుంది. బట్ మీ ఫ్యాషన్ లో రోజుకు ఒక బట్టలు వేసుకోవాలి కదా. అంటే ఇప్పుడైతే ఓకే, నౌ యూ కెన్ అఫోర్డ్, బట్ బిఫోర్ గీతంలో అది కూడా ప్రతిరోజు సివిల్ డ్రెస్, అది ప్రతిరోజు సివిల్ డ్రెస్. ఫార్మల్స్ కాబట్టి బతికిపోండి. నేను ఒక ప్యాంట్ మీద 4 షర్ట్లు వేసుకోండి చెప్పే కదా, క్యాప్సూల్ వాటర్ బతి. ఓకే గ్లాడ్లీ అప్పుడు నాకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఐ యూస్ టు బి వేరింగ్ లైక్ దట్. బట్ ప్రతిరోజు కాలేజ్ లో క్యాజువల్స్ అంటే వేసుకోవడం పక్కన పెట్టు, ఉన్న క్వాలిటీ ఉండవు అనమాట. అన్నిసార్లు వేసుకోవాలంటే క్వాలిటీ ఉండాలి కదా, ఉండవు. ఒక జీన్స్ షర్ట్, షర్ట్. ఓకే, ఈ ఇన్స్టాగ్రామ్ వరల్డ్ లో
ఒకరిని చూసి ఒక కంటెంట్ అనేది కాపీ చేస్తారు, అంటే మ్యాక్సిమం అందరు కాకుండా కొంతమంది. లైక్ మీరు రోజుకి మీ కంటెంట్ కొత్తగా పెడతారు. హౌ డూ యూ రిఫ్రెష్ యువర్ కంటెంట్? అలా కొత్తగా అంటే అంటే ఒకే కంటెంట్ ఇస్తే పీపుల్ కూడా బోర్ పడుతుంది కదా. కొత్తగా అంటూ ఇట్స్ అబౌట్ ద ఎగ్జిక్యూషన్. నువ్వు ఎలా ఎగ్జిక్యూట్ చేయగలిగే ఒక ఐడియాని. ఓకే, లెట్స్ గెట్ డ్రెస్డ్ అనే కాన్సెప్ట్ ఉంది, అని ఒక్కొక్క స్టైల్లో చేస్తాడు అనమాట. అందరిది చూస్తారు కాకపోతే, ఎందుకంటే ఆ స్టైల్స్ డిఫరెంట్ కాబట్టి. చూపించే బట్టలు ఒకటే, కానీ ఎలా అప్రోచ్, నీ ఎగ్జిక్యూషన్ ఏంటి, నువ్వు ఎలాంటి సిటీ వేస్తున్నావు లాస్ట్లో, నీ వల్ల ఎంత వాల్యూ ప్రొవైడ్ అవుతుంది, దాన్ని బట్టి ఉంటుంది. సో ఐడియాస్ అనేవి రిఫ్రెష్ అవ్వడానికి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. కొన్నిసార్లు నేను అంధకారంలోకి వెళ్ళిపోతాను అనమాట, నాకేంటి ఐడియాస్ రావట్లేదు ఏంటి అని చెప్పి మొత్తం కట్ చేసేస్తా వరల్డ్. ఓకే, బట్ యా నేనేం చేస్తానంటే ఎవ్రీ మంత్ స్టార్టింగ్ లో నేను ఏవైతే చేయాలనుకుంటున్నాను కోర్ కాన్సెప్ట్, పక్క ఈ మంత్ ఎగ్జిక్యూట్ చేయాలన్న కాన్సెప్ట్ నేను రాసుకుంటా. ఓకే, అవి ఫస్ట్ రాసేసుకున్నాను అనుకో, స్క్రిప్ట్ రాసుకున్నాను ఐడియాస్, కాన్సెప్ట్, ఐడియా ఏంటి, త్రూఅవుట్ ద మంత్ దాని గురించి ఆలోచిస్తాను అనమాట. బ్యాక్ ఆఫ్ మైండ్ ఉంటుంది అది. అరే ఈ కాన్సెప్ట్కి ఇలా చేద్దాం, ఈ డైలాగ్ పెడదాం, ఈ యాంగిల్లో షూట్ చేద్దాం, వెంటనే నోట్స్ ఓపెన్ చేసి రాసుకుంటా. ఓకే, చూసా స్టోరీస్ లో ఎంత నోట్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చేయడం. కాలేజ్ బుక్స్ ఇది చేసినట్టు. ఇది మాత్రం ఆఫ్ ద కెమెరా చెప్పాలి మీరు. పర్లేదు, అడుగు, చెప్తా. అంటే మన టాలీవుడ్ లో మంచి ఫ్యాషన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరు, అంటే బాగా క్లోతింగ్ కానీ డ్రెస్సింగ్ సెన్స్? మంచి ఫ్యాషన్ సెన్స్ టాలీవుడ్ అంటే ఇట్ నెవర్ ఎగ్జిస్ట్, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ క్యూరేటెడ్ వెన్ ఇట్స్ ఆన్ రీల్. ఓకే ఓకే, మూవీస్ లో వాళ్ళ దగ్గర స్టైలిస్ట్ ఉంటారు, వాళ్ళు చెప్పింది వేసుకుంటారు. అల్టిమేట్లీ మన స్టార్స్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ బాడీ మెయింటైన్ చేయడం, విచ్ ఎవ్రీ వన్ హ్యాస్. ప్రతి ఒక్కరి బాడీ నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆఫ్లైన్ లో వచ్చేటప్పటికి ఐ రియలీ లవ్ రామ్ చరణ్ లుక్స్. అది మన వాళ్ళు కూడా చాలా మంది తెలుసు. మొన్న చూసాం స్టూడియో, చాలా బాగా వస్తుంది రామ్ చరణ్ లుక్స్. నేను చాలా ట్రై చేస్తా కూడా పర్సనల్ గా. అతను ద వే హీ క్యారీస్ హిమ్సెల్ఫ్, ఒక సింపుల్ టీ షర్ట్ ని కూడా ఐ రియలీ లైక్ ఇట్. అరే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అడిగింది ఒక రోజంతా వీడియో మాకు ఇచ్చినందుకు, టైం స్పెండ్ చేసినందుకు. హోప్ఫుల్లీ యు గాట్ వాట్ యు నీడ్. ఇంకొంచెం రావాల్సి ఉంది, బట్ సాటిస్ఫైడ్. సరే డన్. ఓకే బ్రో, రైట్, చలో క్యారీ ఆన్ బ్రో. బాయ్.